ఒక ఎత్తు. గుర్తించుకోండి దేవుని పిల్లరా, ఆధిక్యాన్ని అందుకోవడం ఒక ఎత్తు అయితే దానిని అంతం వరకు కొనసాగించడం మరొక ఎత్తు. ప్రతి మనిషి ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన ప్రతి మనిషి పరలోకానికి వెళ్తాడంటే వెళ్ళలేడు. నిన్నెవరో ఒక ఆయన వచ్చాడు మన చర్చిలో, కొత్త ఆయన. ఆయన అన్నాడు, సార్ బాప్తీసం తీసుకుంటేనే ఇంక అయిపోయినట్టే కదా, బాప్తీసం తీసుకుంటేనే ఇక మనం పరలోకం పోయినట్టే కదా, మరలా ఏంటి సార్ జీవించాలంటున్నారు, బతకాలంటున్నారు, ఏదేదో చేయాలంటున్నారు మీరు అని అడిగాడు. అలా నీకు ఎవరు చెప్పారంటే, నేను పోయే సంఘంలో అలాగే చెప్తారు సార్ అని చెప్పాడు. బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది ఏమండి, బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు, ప్రభు అని నువ్వు అన్నావంటే అయిపోయాయి, నువ్వు రక్షింపడినట్టే. కానీ రోమీలు రాసిన పత్రికలో మీకు తెలిసే ఉంటుంది, ప్రభు అని ఎవడైతే పిలుస్తాడో వాడు రక్షణ పొందుతాడని చెప్పి రోమీలు రాసిన పత్రికలో ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం కానీ చూడండి ఒకసారి. 9వ వచనం, రోమీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే దేవుని పిల్లారా, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన లేపిన నీ హృదయం విశ్వసించేలా నీవు రక్షింపబడదు. దేవుని పిల్లలారా, 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడు. యేసు ప్రభు అని ఒప్పుకుంటే సరిపోతుంది, మనం రక్షింపడినట్టే, ఇంకా పరలోకంలో ఉన్నట్టే అనుకోండి అన్నాడంట. పరలోకంలోకి మీరు ఉన్నట్టే అని డిసైడ్ అయిపోండి అన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మన సంఘంలో, అంటే దేవుని సార్వత్రికమైనటువంటి దేవుని సంఘంలో ఆ బురద ప్రకారం ఎంతవరకు కరెక్ట్ అంటే మనందరికీ తెలుసు. అది కరెక్ట్ కాదని యేసు ప్రభువును నోటితో ప్రభువును ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారిని మనం అందరం కూడా విశ్వసించాలి. అలాగే ఆ విశ్వాసం అనేది ఎప్పటి వరకు కొనసాగించాలి? ఆ విశ్వాసం అనేది ఎప్పటి వరకు మనం కొనసాగించాలని బైబిల్ సెలవిచ్చిందంటే, అంతం వరకు సహించిన వాడెవడో రక్షింపబడును అని బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 24:13. అంతం వరకు సహించిన వారెవరో వాళ్ళు మాత్రం రక్షింపడతారు అని బైబిల్లో చెప్పబడింది. యేసుక్రీస్తు వారు కూడా మాట అంటాడు. ఏమండి, చాలామంది పరలోకానికి వెళ్ళాలని చూస్తారు. ఆ వచనం కూడా మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. లూకా సువార్త 13:28వ వచనాన్ని మనం గమనించినట్టయితే, క్షమించండి 23, లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ అది వారి వల్ల కాదు. ప్రవేశించాలనుకుంటారు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటారు కానీ అది వారి వల్ల కాదు. ఏమండి, అది వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. ఏంటి ఇంత కరాకడ్డికి చెప్పేశాడే?
ఇంత కరాఖండిగా ఎందుకు చెప్పాడంటే మనకు అర్థమైపోయి ఉంటుంది. మనం కూడా కరాఖండిగా ఉండలేం. కరాఖండిగా ఉంటామా? ఏమండి, మనం అందరం కూడా కరాఖండిగా ఉంటామా? ఇది కరాఖండిగా ఎందుకు చెప్పాడు? ఏమండి, ఉండలేరు. ఏమండి, ఒక యవనస్తుడికి ఒక యవనస్తురాలకి ఇరువురికి పెళ్ళి ఎవరు చేయాలి బైబిల్ ప్రకారం? బైబిల్ ప్రకారం పెళ్ళి ఎవరు చేయాలి? ఏంటండి, మీకు తెలీదా? బైబిల్ ప్రకారం ఇద్దరికి పెళ్ళి ఎవరు చేయాలి? ఎక్కడుంది బైబిల్లో? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉండదు అనుకుంటాను. దేవుడు జతపరచిన వారిని అన్నాడు. అది తర్వాత విషయం, మనుషులు వేరు చేసేది అదంతా. జతపరిచేది ఎవరు? నిజం చెప్పండి, జత దేవుడు పరుస్తున్నాడా, మనం పరుస్తున్నాడా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. దేవుడు ఆదాముకు అవ్వకు పెళ్లి చేశాడు. మేనమామను పిలిచి మెట్టెలు దొరికిచ్చాడా? నాకు ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కాలికి మెట్టులు ఉన్నాయండి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి. ఎందుకు ఉన్నాయంటే మేనమామ సాగ్యం అంటది. ఈ మామ నుంచి వచ్చినాడు. పెళ్లి చేయాల్సింది ఎవరు? మామ ఎందుకు ఇక్కడ మధ్యలో? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మామ వస్తాడు, చిన్న మామ వస్తాడు, చిన్న ఆయన వస్తాడు, అందరూ కూర్చుంటారు. కట్నం ఎంత అని అడుగుతారు, కానుకలు ఎంత అని అడుగుతారు, బంగారం ఎంత పెడతామని అడుగుతారు. ఇంతకు పెళ్లి చేస్తానే దేవుడు. నువ్వెందుకు ఎంటర్ అయిపోయినావు, ఎన్ని మాట్లాడుతున్నావు? ఎందుకు నేను చెప్తున్నానంటే కరాఖండిగా చెప్తాడు ఆయన. ఏది కూడా కరాఖండిగా చెప్తాడు ఆయన. ఇప్పుడు కరాఖండిగా మనం ఉంటేనే పరలోకంలో స్థిరంగా ఉండగలం, పరలోకంలో లేకపోతే ఉండలేము. నేను ఉదాహరణ చెప్పాను, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, ఇంకా ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని పిల్లరా, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశించి పోరాడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి. ప్రవేశం మీరు ప్రవేశించాలి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. కానాన్లోకి అంత త్వరగా వెళ్ళలేకపోయారు వాళ్ళు. వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు దేవుణ్ణి నమ్మారు వాళ్ళు. దేవుడు మమ్మల్ని బానిసల తత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని నమ్మేశారు. దేవుడు విడిపించాడు, ఇంకా అయిపోయింది కదా. అక్కడికి మరలా నడిపించడం ఏంటి? విడిపించిన తర్వాత నడిపించడం ఏంటి? అసలు మనం కూడా పాపులమే, విశ్వసించాం దేవుణ్ణి. ప్రభువా మా పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని రక్షించండి అన్నాం. రక్షించాడు. ఏమంటే రక్షించబడినాం, ఓకే బాగుంది. అయిపోయిన తర్వాత అంతం వరకు సహించిన వాడెవడు అంటే, మిగిలిన కాలాన్ని మనం ఏం చేయాలంటే, ఆనాడు ఇశ్రాయేలు నడిచినట్టు మనం కూడా ఇక్కడ కూడా నడవాలి. అలా నడవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గం. ఆ మార్గంలోకి మీరు రావాలి, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయాలి, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయాలి. ఎలా ప్రయాణం చేయాలంటే, దేవుని పిల్లలు ఏదో వాక్యాలు రాయించాను కదా నేను, వాటి ప్రకారం మీ ప్రయాణం ఉండాలి. నా మాటల ప్రకారం మీ ప్రయాణం ఉండాలి. మనం యాత్రికులను పరదేశులను రాత్రి కూడా చెప్పాను అనుకుంటాను సువార్త సభలో. యాత్రికుడు అంటే ప్రయాణించేవాడు. ఈ ప్రయాణం అనేది ఎక్కడ ఉండాలంటే ఇరుకు ద్వారమున ఉండాలి అన్నాడు.
అంటే నువ్వు వెళుతున్నావు, నీ ప్రయాణంలో నీకు ఏయో కంటికి చక్కగా కనపడ్డాయి, కంటికి చక్కగా కనపడ్డాయి. అప్పుడు నువ్వేం చేయాలి? భలే ఉంది అది కళ్యాణ్ జ్యువెలర్స్లో బంగారం అని చెప్పి నువ్వు వెళుతూ సైడ్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోయావు అనుకో, విరుగు ద్వారంలో ఆడిపోయినట్టు. వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటన్నిటిని కూడా వద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు. గుర్రానికి కళ్ళెం పెట్టుకున్నట్టు మన కళ్ళకు కూడా కళ్ళెం పెట్టుకొని బయలుదేరాలి. కరాఖండిగా చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు, కరాఖండిగా. బాప్తీసం తీసుకుంటున్న రక్షణ ఏంటండి? అంతం వరకు సహించాలి. నీ ప్రయాణంలో నువ్వు సహించాలి. అంతవరకు ప్రయాణం జర్నీలో ఏం చేయాలి? మనం సహిస్తూ వెళ్ళాలి. ముందరేముందండి? మన ముందేముంచాడు దేవుడు? చూడండి దేవుని పిల్లరా, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుకుంటూ వద్దాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోనలేదు కానీ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని పిల్లరా, ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీకు చెప్తాను చూడండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను అంటే ఇదివరకు గెలిచాడంట ఆయన. ఉందా లేదా? స్పష్టంగా ఉందా? ఇదివరకు నేను గెలిచి తిని అయినను అంటున్నాడు చూడండి. ఇది వరకు నేను గెలిచి తిని అయినను అంటున్నాడు. అంటే ఆయన ఎన్ని గెలిచాడు కనుక? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఆ మాట అనడం చిన్న మాట కాదు. ఆ మాట అనడం అనేది చిన్న మాటలు కాదండి దేవుని పిల్లలరా. నేను యేసుక్రీస్తు అన్ని పోలి నడుచుకొనుచున్నాను అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం చిన్న మాట కదా అది. ఆ మాట అనాలంటే పరిపూర్ణ స్థితిలోకి రావాలి. క్రీస్తునందు పరిపూర్ణత స్థాయిని అందుకోవాలి. అందుకున్నాడు ఎవరు? అందుకుని కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, అంత స్థాయిని అందుకొని కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను గెలిచాను ఆయన అంటున్నాడు. ఏమండి, మనం ఏదన్నా ఒకటి గెలిచామనుకో, ఇంక పరలోకం దేవుడు పక్కన యేసుప్రభు కదా ఉండేది, నేనే అంటారు. నేను అన్ని గెలిచిన ఆయన అంటున్నాడు చూసారా. నేను ఇదివరకే గెలిచి తిని, చాలా వరకు వదిలిపెట్టేశాడు. అన్నీ మంచి అధికారాన్ని వదిలిపెట్టేశాడు, ఆస్తిని వదిలిపెట్టేశాడు, అంతస్తుని వదిలిపెట్టేశాడు. ఏమిటి చాలా వదిలిపెట్టేశాడు. పెళ్లి చేసుకోలేదు ఆయన. మంచి యవనస్తుడు. లోకాశల్లో చాలా ఉంటాయి. శరీరం ఏం శరీరం? ఈ శరీరం పాప శరీర ఆకారాన్ని మనకిచ్చింది దేవుడు. ఏ శరీర ఆకారం మనకిచ్చింది? పాప శరీర ఆకారాన్ని. అంటే పాపాలు ఊటలా బయటకు వస్తూ ఉంటాయి హృదయంలో నుంచి. పాపాలు ఊట వస్తుంది చూసావా, ఆ ఊటల లోపల నుంచి తన్నుకొని బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఊటలన్నింటినీ ఊడగొడతారా, పోతూ ఉండాలి, ఊడగొట్టాలి, పోతూ ఉండాలి. మళ్ళా ఊడుతుంది, మళ్ళా కొట్టాలి, మళ్ళా ఊడుతుంది, మళ్ళా కొట్టాలి, ఊడుతుంది. పౌలు గారు ఊరే ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుని పిల్లరా ఊరుతాయి అని చెప్పాను కదా. మత్తయి సువార్తలో కానీ లేకపోతే మార్కు సువార్తలో కానీ 7:21 నుంచి మీ అందరూ చెప్పాను. హృదయంలో ఉన్నటువంటి వాటి విషయాలన్నీ చెప్పాను మీకు నేను. ఈ హృదయంలో ఉన్నవన్నీ కూడా చాలా ఘోరమైనవి. ఈ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఉన్నాయి చూసారా. ఈ హృదయంలో ఉన్నటువంటివి అన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. కొన్ని చెప్పాడు. పేపర్లలో చూస్తాం, వెరైటీ హత్యలు, వెరైటీ మానభంగాలు, వెరైటీ మర్డర్స్, విచిత్రంగా చంపాడని ఒక హెడ్డింగ్ వస్తుంది. ఈ చంపేవాడికి ఈ చంపే ఆలోచన ముందు ఎక్కడ పుట్టింది? ఇలా చంపాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది అంటే వాడికి లోపల ఊరింది. అది లోపల ఆలోచన పుట్టింది. అది పుట్టినప్పుడు యేసుప్రభు ఏం చేయమన్నాడు?
చంపే అన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు, అంటే ఒక స్త్రీని చూచే చూపులో తప్పుగా చూస్తున్నావంటే అప్పుడే నీకు ఏమైపోవాలి, మైండ్లో వచ్చేయాలి, ఓహో ఇది లైన్ పక్కెళ్తుంది అని. వెంటనే ఏం చేయాలి, ఆ హృదయంలోనే చంపాలి. ఆ పుట్టిన వెంటనే దాన్ని చంపేయాలి. కొంచెం అవకాశం ఇచ్చావా దానికి, సరేలే ఏం కాదులే అనుకున్నావా, అంతే. ఇంకా నిన్ను బ్రతకనివ్వదు. దేవుని పిల్లరా, పౌలు గారు తన జీవితం గురించి, దేవుని కొరకు ఆయన వెళుతున్నటువంటి మార్గం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదివరకే నేను గెలిచితినైనను. గెలిచితినంటే మీరు లోకం అనుకున్నారు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు వాటిని గెలుచుకుంటూ వస్తున్నాడు. మోహపు చూపుతో చూడొద్దన్నాడు, చూడలేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు గెలిచాడా లేదా? గెలిచినా ఏమనుకుంటున్నాడు, గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయిన, అంటే సంపూర్ణ సిద్ధి కూడా పొందాడు. సంపూర్ణ సిద్ధి పొందినట్టుగా ఉంది చూడండి. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోవట్లేదు నేను గెలిచాను, నేను సంపూర్ణ సిద్ధి పొందాను, ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. ధనరాజు గారు చెప్పినట్టు ఏమండి, నేను పర్ఫెక్ట్, నేను కంప్లీట్ మ్యాన్, నాకు ఇంకా అంతా అయిపోయింది అనేదానికి లేదంటున్నాడు ఇక్కడ. నేను అనుకోవట్లేదు. మనమందరం ఆలోచించాలి. మనం ఎంత నీతిమంతులమైనా ఏమండి, అన్న చెప్పినట్టు మెచ్యూరిటీ పొందనోళ్ళమే. సంపూర్ణ సిద్ధి ఇంకా మనం ఎంత నీతిమంతులైనా. దేవుని పిల్లలు ఎంత చక్కగా ఉందండి. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తం యేసుక్రీస్తు వారి చేత పట్టబడితేనో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. పరిగెత్తనాడంట. అయితే 13, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. మీరు ఎన్ని గమనించాలా, ఆయన ఎన్ని చేసినా నేను వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు క్రీస్తు యేసునందు అంటున్నాడు. వెనక ఉన్నవి మరిచాడు అంతే. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచును. అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి నేను అప్పుడు ఆ పని చేశాను, సూపర్గా చేశాను. నిజంగా ఆ టైంలో చాలామంది చెప్తూ ఉంటారు, ఏమని, మీరు చర్చిలలో గమనిస్తే, ఏమండి నేను ఒకనాడు వస్తుంటే నా కళ్ళ ముందర ఒక ఆయన 20,000 పోగొట్టుకున్నాడండి. నేనేం చేశాను తెలుసా, వెంటనే దాన్ని తీసుకొని అతనికి ఇచ్చేసాను. చూసారా అంటాడు. ఈయన చూసారా అన్నాడా, మరిశానన్నాడా? చూసారా అన్నాడు. ఈయనేమంటున్నాడు, ఆయన చేసిన మంచి పనిని మర్చిపోయాడంట. ఇదేంటి, నేను అట్లా కాదమ్మా, నేను భలేదాన్నమ్మంటారు. ఈయనేమంటున్నాడు ఇక్కడ, నేను భలేవాడిని అని చెప్పడం లేదు, నేను ఆ భలేవాడిని అన్న సంగతి మర్చిపోయాడంట. అప్పుడియా అందరికి అర్థమవుతుందా? ఏమండి, బైబిల్ తెలిసినోడికి ఎవడన్నా మాట్లాడుతూ ఉంటే వాడికి ఎలా ఉంటుంది తెలుసా, చిన్న పిల్లలు చూసినట్టు ఉంటుందండి. వాళ్ళని చిన్న పిల్లలు ఉంటారు చూసేవా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, తెలియని అట్లా మాట్లాడుతూ ఉంటారు. మహానుభావుడు చూసారు ఏమంటున్నాడు, దేవుని పిల్లలారా, మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా, మనం ఎన్ని మంచి పనులు చేసినా ఆ పనులన్నిటిని కూడా మనం ఏం చేయాలి, మరవాలి. ఎందుకంటే ముందు చాలా ఉన్నాయి. ఇంకా
నువ్వు వాటిని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు చేస్తావు? అదిగంటున్నాడు. ఎంత మంచి మాట అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి లక్ష్య పెట్టక. ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, ఒకటి అక్కడ ఉంటుంది, కింద ఫుట్ నోట్లో ఉంది. లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు. వేగిరిపరచడం అంటే త్వరగా వెళ్ళడం అంటారు. వేగిరిపడడం అంటే త్వరగా వెళ్ళడం అంటారు. మరి యేసుప్రభుని నోటితో ఒప్పుకుంటే చాలు, నీ పని అయిపోయింది, ఇంక నువ్వు పరలోకంలో ఉన్నట్టే అనుకుంటే మరి ఎన్ని ఎవరికి ఇస్తావు? వీటి పరిస్థితి ఏంటి? ఆలోచించండి. వేగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాడంట. ఏంటి పరిగెత్తేది ఎందుకు? యేసుప్రభుని ఒప్పుకున్నాడు కదా, గమ్మనుండొచ్చు కదా. పరిగెత్తడం ఎందుకు? ప్రయాణం ఎందుకు? పరిగెత్తడం అంటే ప్రయాణం చేస్తున్నట్టే, యాత్ర చేస్తున్నట్టే. నేను ప్రయాణిస్తున్నాను, నేను పరిగెడుతున్నాను. దేన్ని పట్టుకోవాలని? అంతం వరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. కప్పు ఎప్పుడు ఎందుకుంటావు? గురి దేని మీద? కప్పు మీద. కప్పు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇటు కూర్చుంటే ప్రభువా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు అంటే కప్పు వస్తుందా? కప్పు వస్తుందా? చర్చిలలో కుప్పు గంతులేస్తే కప్పు వస్తుందా? పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఏ విధంగా పరిగెత్తాలి? హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చూసారా ఏమంటున్నాడండి ఇక్కడ? అసలు ఈ పరుగు గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు బాగా ఆలోచించాలి. పరుగులో సులువుగా చిక్కులు పెడతారంట. నువ్వు పరిగెత్తే పరుగును చూసినావు. నీ పరుగు ఎక్కడికి? పరలోకంలో స్థిరపడడం కోసం పరిగెత్తి ఒక కప్పు గెలిచాను నువ్వు. ఆ కప్పు నిమిత్తం గురి వద్దకే నేను వెళుచున్నాను. ఆయన గురి ఏంటి? కప్పు అందుకోవాలి. ఇది కదా పౌలు గారు అన్నమాట, మీకు తెలుసు కదా. 2 తిమోతిలో ఉంటుంది, ఇద్దరిగా ఉంచుకొని అది కూడా చూద్దాం. 2 తిమోతి 7:4 చదవండి. ఆయన గోల్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఫైనల్ లాస్ట్ మాటలంటివి. విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు అదండి ఆ కిరీటం కోసం. కిరీటం అనేదాన్ని ఇంకొక భాషలో ఏమనొచ్చు? బహుమానం అనొచ్చా? ఏంటి పరిగెత్తే ప్రతివాడు దేన్ని ఆశించి పరిగెత్తాడు? బహుమానాన్ని, కిరీటాన్ని పొందాలని పరిగెత్తన్నాడు. ఈ పరిగెత్తేటప్పుడు వెనక చూసా పరిగెత్తాడా, ముందు చూసా పరిగెత్తాడా? చెప్పాలి నాకు. మీరు ఎలా చూస్తా పరిగెత్తారమ్మా? ముందు ఎలా ఉండాలి? స్పీడ్ అందుకోవాలి. ఎందుకు స్పీడ్గా పరిగెత్తాలి? స్పీడ్ ఎందుకు పరిగెత్తాలి చెప్పండి? ఎందుకు పరిగెత్తాలంటే చెప్పమంటారా? ఈడ మన ఆయుష్కాలం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో టైమింగ్ ఉంది. మన ఆయుష్కాలానికి టైమింగ్ ఉంది. పరుగు కాలానికి టైమింగ్ ఉంది. అంటే నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు పరిగెత్తా ఉంటామన్నాడా? ఒక టైమింగ్ ఉంది పరుగుకు. బాబు పోలీస్ ఎలక్షన్లు పోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రాజు భాయ్, హ్యా భాయ్, ఎంత పరుగు పందానికి ఎంత టైమింగ్? ఇంత టైం ఉంటుంది. ఆ టైంలో పరిగెత్తాలి.
ఆ టైంలో పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తొచ్చులే అనుకుంటే ఏమిటి టైమింగ్ అయిపోతే అయిపోయి ఇంకా అక్కడికి. అంటే నీ టైమింగ్ ఒకటి ఉంటుంది, 5 నిమిషాల్లో ఇదే ఇన్ని కిలోమీటర్లు చేరుకోవాలి, ఇన్ని మీటర్స్ నువ్వు అందుకోవాలి, ఇంత టైమింగ్. అంతే టైమింగ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆయుష్ కాలం ఎంత అని ఇచ్చాడా లేదా? ఒక టైమింగ్ ఇచ్చాడు. ధనరాజు గారు అర్థమవుతుంది కదా, ఒక టైమింగ్ ఇచ్చాడు, పరిగెత్తమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? పరిగెత్తాలి. పరుగు 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 పరుగు. ఎక్కడికి? బహుమానం కొరకు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును నీతి కిరీటమును పొందవలనని నేను గురి వద్దకే పరిగెడుతున్నాడు. పరుగు 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 పరుగు. ఒక టైమింగ్ లోపల పరిగెత్తాలి. ఆ టైమింగ్ మన ఆయుష్ కాలం తీరిపోయే లోపల మనం అందుకోవాలి. ఈ ఆయుష్ కాలం అయిపోయే లోపల నువ్వు అందుకోవాలి దాన్ని. పరుగు పరుగు పరుగు. ఈ పరుగులో ఏదో ఒక సమస్య వస్తుంది. పరిగెత్తేటప్పుడు ఏమండి ఆపోజిట్ వాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ పరుగు వీడు తగ్గాల, స్లో తగ్గాల, వీడు స్పీడ్ తగ్గాలంటే ఏం చేయాలి అండి? నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమండి కొంతమంది అమ్మాయిలను ఏం చేస్తారంటే ఆపోజిట్ వాళ్ళు ఈ రన్నింగ్ చేసే వాళ్ళ కళ్ళ ముందర కనపడేటట్టు వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూ కొన్ని ఇట్లా అంటూ ఉంటారు. గమనించారు లేదు మీరు? మ్యాచ్లలో చీర కట్టుకునే మొత్తానికి ఏదో గర్ల్స్ను పెడతారు. ఏమంటే ఈ గర్ల్స్ను పెట్టి ఏం చేస్తారంటే, అంటే క్రికెట్లో అయితే వెనక కీపర్ ఏం చేస్తాడు తెలుసా? బాగా కొట్టేవాళ్ళు నీ మొహం నువ్వు అంటాడు. అంటే ఏం చేస్తాడు అక్కడ? రెచ్చగొడతాడు అనమాట. రెచ్చగొడతావు, నీ మొహం బాగా కొట్టేవాళ్ళు నువ్వు అంటాడు. అప్పుడు వీడేం చేస్తాడు? నన్నంటావా, నేను కొట్టలేనంటావా అని చెప్పి అయ్యగారు ముందుకు పోతాడు. ఆ బాల్ ఏదో పక్కన దూరోడు చేతిలోకి వస్తుంది, అవుట్. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లరా, ఏదో ఒక విధంగా వాడు పరుగు తగ్గించడానికి సాతానుగాడు ఏదో ఒక ఎత్తు ఇక్కడ ఆలోచన చేస్తాడు. ఎత్తు ఏదో ఒకటి ఆలోచన చేసి వాడు పరుగు తగ్గాలి, వాడు స్పీడ్ తగ్గాలి. ఏం చేయాలి? ఏదో ఒక విధంగా పట్టాలి, వాడు పట్టాలి. స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. అందుకే కదా పరిగెడుతున్నానంటే అర్థం ఏంటి? ఇరుగు ద్వారమున మీరు ప్రవేశించా. ఈ పరిగెత్తున్నారు ఇరుగు ద్వారం అనమాట. పరిగెత్తడం అంటే అన్నీ వదిలేసి పరిగెత్తాలి. అబ్రహాం పరిగెత్తాడు, నాయనా వదిలేయి నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, బంధువులను వదిలేసి పరిగెత్తన్నాడు. అది ఇరుగు ద్వారమా విశాల ద్వారమా? ఇరుగు మార్గం అండి బాబు. అందరిని వదిలిపెట్టమంటే చిన్న మాటల? మీరు అందరిని వదిలిపెట్టి వస్తారా? ఇంట్లో వదిలిపెట్టొచ్చు. ఇప్పుడు సుమారుగా 50 చెప్పొస్తారు. తలుపు వేసుకోండి, గడేసుకోండి, కిటికీ వేసుకోండి, డోర్ కట్టన్ వేసుకోండి, అన్నీ వేసుకోండి, జాగ్రత్త. దేవుని పిల్లలారా, దేవుడు అబ్రహాం గారండి, దేవుడు మాట విని పరిగెత్తాడండి. దేవుడు మాట కోసం పరిగెత్తాడు. నేను అందుకోవాలి. పునాదులు గల పట్టణాన్ని నేను అందుకోవాలి. పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని నేను అందుకోవాలి. పరుగు 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 పరుగు. దేవుని పిల్లలారా, దైవత్వాన్ని పొందడం అంటే చిన్న మాటలు కాదు. నువ్వు ఒక దేవుడిగా మారాలంటే, నువ్వు ఒక దైవంగా మారాలంటే దెయ్యంగాడు నీ కంటికి కనపడకూడదు. ప్రతి ఒక్క సమస్య నీకు ఎదురవుతుంది, ఆ సమస్యను నువ్వు చూడకూడదు, ఆ సమస్యలోకి నువ్వు వెళ్ళకూడదు. చాలామంది నేను అడుగుతాను, ఏం బ్రదర్ సువార్తకు పోదామంటే, అబ్బా నా ఇప్పుడే సమస్య వచ్చిందని అంటారు. నాకు అర్థమైపోతుంది. పలానా పని దేవుని పని అంటే, అబ్బా కుదరదని అంటారు. ఓహో
వాళ్ళ పరుగు చాలా బాగుంటుందండి. విశ్వాసమునకు కర్తయు, ఏమండి, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి నీ పరుగులో పాపాన్ని ప్రవేశపెడతాడు ఎవరు? సాతాను. మన పరుగులో ప్రవేశపెడతాడు సాతాను. పాపాన్ని ప్రవేశపెడతాడు. నువ్వు వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. వాటిని చూసినా చాలు వెనకూడ వెళ్ళిపోతాడు. ఇలా చూసినా చాలు, జస్ట్ సెకండ్ల మీద ఉంటుందండి పరుగు. ఎలా ఉంటుంది తెలుసా? ఆ పరుగు ఎలా ఉంటుంది రాజు? జస్ట్ వాళ్ళు ఏదో ఇలా ఏదో అంటున్నారని నువ్వు ఇలా చూసావనుకో పరిగెత్తా చాలు వెనకూడ వెళ్ళిపోతాడు. అందుకే అండి దావీదు గారి గురించి మెరుపులంటే ఆలోచన వచ్చింది నాకు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అండి. ఆయన పరుగు అందుకున్నాడండి. దావీదు గారు పడిపోయాడు. పరిగెత్తేటప్పుడు ఏదో మొత్తానికి పడతారు కొందరు. పన్నాం కదని చెప్పి వాళ్ళు ఏమండి పడిపోయిన చోటే అట్టే పనుకొని ఉండలేదు. దావీదు మళ్ళా లేచాడు. లేచి పరుగు అందుకున్నాడు. ఆ పరుగు అందుకున్నాక ఆ పరుగులో ఆయన ముందుకు ఎలా వెళుతున్నాడో ఒక వచనం చూపించాడండి రాసి. ఆయన ఏమండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున, అంటే నీవు ప్రవేశించడానికి నువ్వు పరుగు ప్రారంభించావు. నువ్వు ఏదైతే గురి కలిగి దాన్ని పట్టుకోవాలని, బహుమానాన్ని పట్టుకోవాలని, ఏమండి నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలని నువ్వు బయలుదేరావు. ఆ బయలుదేరినప్పుడు ఆ ప్రయాణంలో ఈ దుష్ట సమూహం వస్తుందా మనకు ఎదురుగా? వస్తుందంట. దుష్టుల ఆలోచన చొప్పున దుష్టులు వస్తారు మన దగ్గరికి. కొన్ని ఆలోచనలు పెట్టేస్తారు మన మైండ్లో. ఏమండి వీళ్ళు దుష్టులుగా మారిన వాళ్ళు ఎవరో కదండి, మన దగ్గర ఉండేవాళ్ళే. ఇంట్లో వాడే కంట్లో పుల్లంట. విన్నారా సామెత? ఇంట్లో వాడే కంట్లో పుల్ల. దుష్ట ఆలోచనలు, దుష్ట మైండ్స్. ఎడతిరిగి చెడగొట్టాలా, ఎడతిరిగి మైండ్ సెట్ను ఎడతిరిగి పాడు చేయాలా. ఏం చేయాలి? ఏ ఒకటి పెట్టాలి, ఏ ఒకటి తీసుకొని రావాలి. దుష్టులు ఆలోచన చొప్పున నడవడం లేదంట. ఆయన గురి ఏంటంటే దేవుణ్ణి పట్టాలి. దావీదు మనసు ఎట్టాడంటే దేవుణ్ణి పట్టుకోవాలి. ఆయన మనస్తత్వం అది. దావీదు ఎలా అంటాడో దేవుడు రాశాడు కదా, నా మనసు ఎరిగినవాడు అన్నాడు. ఎవరిని? దావీదు గారిని. నా హృదయ ఆలోచనలు ఎరిగినవాడు దావీదు. వాటిని నా ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చినవాడు, నా ఇష్టానుసారమైన, అంటే దేవుడికి ఇష్టమైంది ఏందో తెలుసుకోవాలని రాత్రింబవులు కష్టపడినవాడు. అంటే దేవుణ్ణి పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? పట్టుదలతో పట్టుకోవాలని చూశాడు. ఈ దుష్టులందరూ కూడా ఈయన్ని పట్టుకోవాలని. అందుకే వాళ్ళ దగ్గర అస్సలు ఉండలేదు. అయినా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట అసలు కూర్చోలేదంట. నా ప్రయాణం ఏంది? వీళ్ళ దగ్గర నేనేంది ఉండడం? వీళ్ళంతా కూడా చెడిపోయారు. వీళ్ళ తల్లకి సాతానుగడి సిప్పులు వచ్చాయి. వీళ్ళ తల్లకి. మనం కూర్చుంటే దేవుని వాక్యం డిస్కషన్ చేసుకోవాలి, దేవుని మాటలు మాట్లాడుకోవాలి. లోక సంబంధమైన మాటలు నీ నోట్లో వచ్చేసినాయంటే నువ్వు దెయ్యం అని అర్థం. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు అంతా కూడా వాక్య ప్రకారం వెళుతూ ఉండాలి. మన ప్రయాణం ఏంది? మన జర్నీ ఏంది? అందుకోవాలి మనం.
లోక ప్రకారమైన మాటలు వచ్చినాయంటే నేను వెంటనే కనిపెడతానండి. ఓహో, లైన్ ఇలా ఉందన్నమాట. చిప్పు మార్చేసాడు, చిప్పేసాడు వీళ్ళకు. దేవుని కోసం పరిగెత్తేవాడు లోకం గురించి ఆలోచించడు. అందుకు ఉదాహరణ వాక్యం దావీదు గారిది. దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చూసారు. అసలు కూర్చోవడం లేదు. ఎందుకంటే ఆడ కూర్చుంటే ఏమైపోతుంది? ప్రయాణం ఇబ్బంది పడుతుంది, బహుమానం దొరకదు. పరుగు పైన ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా పరుగు పైన ఉన్నాం. ఈరోజు మనం అందరం పరుగు పైన ఉన్నాం. కొత్త నిబంధన ప్రకారం సులువుగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఏమంటున్నాడండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపిగ్గా పరిగెత్తదుము. ఏంటండి అంత సులభమా? యేసు ప్రభు అంటేనే నీకు పరలోకం ఇస్తాడా? అలా అయితే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు అన్నాడు కదా. మరి ఆ మాట ఏంటి? ప్రభు అంటేనే నీకు పరలోకం అయితే ఆయన 2 సార్లు చెప్పినాడు ఆ మాట. ప్రభువా అని పిలిచేవాడు ప్రవేశించలేడు. ఎవరు ప్రవేశిస్తాడు? పరుగు అందుకోవాలి. ఏ పరుగు అందుకోవాలి? మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఆత్మఫలాలు అయ్యే ఉండాలి మనలో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటివి? ఏమండి అవి ఏంటివి? పరుగుకు ప్రాబ్లం ఏంటివో చూపిస్తాను చూడండి. ఇప్పుడు పరుగుకు ప్రాబ్లం ఏంటో చూపిస్తాను చూడండి. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక, ఎఫెసీనా గలతీ 5:19. ఏదో మీరు నోటెడ్గా చదవద్దండి దైవం పిల్లరా. ఇవి మనము చేస్తున్నామా చేయలేదా అని పరిశీలించుకుంటూ చదవండి. ఈ పరుగుకు వ్యతిరేకంగా ఉన్నవి ఇవి. పరుగును ఆపేటువంటివి, నీ స్పీడ్ తగ్గించేటివి ఎన్ని. ఈ స్పీడ్ తగ్గకుండా మనం వెళ్ళడానికి ఏమండి మనలో ఉండకూడనిటివి ఇక్కడ రాశాడు దేవుడు. అవి మనలో ఏమన్నా ఉన్నాయా లేదా అని మనలో మనం ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకుంటూ చదవండి ప్లీజ్. అలా చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. చదవాలి. ఇప్పుడు 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వం. ఓకే, జారత్వం ఒకటి ఉందా మనలో ఏమన్నా? ఓకే, మంచిది. ఇంక రెండో దానికి పోదాం. అపవిత్రత మనలో ఏమన్నా ఉందా? అంటే పరిగెత్తున్నాం. మన జర్నీ ఎక్కడికి? మన పరుగు ఎక్కడికి? ప్రభు అందుకోవాలి. మనం ప్రభుని అందుకోవాలి. మన ప్రతిఫలం ప్రభువే, బహుమానం, నీతి కిరీటం మనం అందుకోవాలి. పౌలు గారు అందుకున్నాడు. అందుకొని కూడా మహానుభావుడు. ఆయన అందుకునేదానికి ఆయన చెప్పిన మాటలు చూడండి. వెనక ఉన్నవు మరిచి అన్నాడు. చేసిన నీతి క్రియల గురించి ఆలోచించలేదు. మనం వెనుక చూసామంతే. ఇంకా వెనక పక్కన పెట్టండి. నేను అన్నదానం చేశాను, నేను కటిదానం చేశాను, నేను కాళ్ళదానం చేశాను, మా వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, ఈ సొల్లంతా పక్కన పెట్టాలంటున్నాడు. అసలు అవి మాట్లాడొద్దు అంటున్నాడు. ఇదివరకే నేను చేశాను, పక్కన పెట్టే. ఏదంతా చేయవలసింది చాలా ఉంది. ముందు పరిగెత్తడానికి ఆటంకమైనవి ఇవన్నీ కూడా. జారత్వము, ఏమండి, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదము. నాకు వీడంటే సరిపోదండి. వాళ్ళు ఉన్నారు లేదా ఇక్కడ? నాకు వాళ్ళంటే పడదండి. నేను వాళ్ళ ఇంటికి పోనండి. నువ్వు పరలోకం పోనంటే పోవు. నాకు వాళ్ళతో మాట్లాడటం ఇష్టమే లేదండి. నువ్వంటే దేవుడికి కష్టం. నీకు ఇష్టం లేకపోతే కష్టం. ఇవన్నీ ఉన్నాయా? ఏమన్నా పరుక్కు ఏమన్నా ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా? ఎనీబడి నాతో సహా నన్ను నేను పరిశీలించుకుంటూ, నాకు నేను బోధ చేసుకుంటూ మీకు బోధిస్తున్నాను. నేను కూడా ఇదివరకు వాళ్ళంటే వీళ్ళంటే పడేది కదా నాకు.
నిజం చెప్తున్నాను. కోపం వచ్చేది వాళ్ళ నేను చూసినప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదండి. ఎన్ని నా పరుగుకు ఆటంకమైనటువన్నీ తొలగించుకుంటూ పరిగెత్తన్నాను. నాకు తెలిసిపోతాయి కదా, నాటివి నాకు తెలియవా? మీటివి మీకు తెలుసు. మీ హృదయంలోటివి నాకు కనపడకపోవచ్చు, నా హృదయంలోకి మీకు కనపడకపోవచ్చు. బైబిల్ తెరిస్తే మనవన్నీ మనకు కనపడతాయి చక్కగా. కనపడిన తర్వాత ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఆటంకాలన్నీ తీసుకొని మరలా పరుగు స్టార్ట్ చేయి. ఏమండి? అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విహితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇంకేం చెప్పాలి చెప్పండి? పరుక్కు ఆటంకమైనవి ఇవి మీలో ఉంటే మీరు మందిరానికి వచ్చినా కూడా, ఎంత వాక్యం అన్నా కూడా దాన్ని ఉండకూడదు. మొన్న ఒకసారి చెప్పాను, కులాల గురించి మాట్లాడుతున్నాను నా దగ్గర. మా అమ్మాయికి 2 సంబంధం చూడు సార్ అన్నాడు. 2 అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంకొక ఆయన వచ్చి 3 సంబంధం చూడు సార్ అన్నాడు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు ఇంకా? అంటే దేవుని రాజ్యమును వీళ్ళు స్వతంత్రించుకోలేరు. కొందరు పాపం సంఘంలో ఉన్నారండి మంచోళ్ళు, ఎవరినైనా చూసేసి అన్నారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కులమతాలు చూడకుండా పెళ్లి చేసుకున్న అద్భుతమైన వాళ్ళు సంఘంలో ఉన్నారు. దేవుని పిల్లరా, నీ పరుగు ఎక్కడికి? పరలోకానికే, పాతాళానికే? ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరుగు ఎక్కడికి? నీతి కిరీటం నేను పొందితిని అంటున్నాడు. ఇంకా దావీదు గారు పరుగు, దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. పరుగు స్పష్టమైనటువంటి పరుగు, అత్యద్భుతమైనటువంటి పరుగు దావీదు గారిది, అబ్రహాం గారిది. అవన్నీ నాకు అవసరమే లేదు. నా దేవుడు చెప్పిన చోటికి నేను పరిగెత్తాలి. పరుగు. నేను యాత్రికుడును పరదేశినై ఉన్నానని ఆయన ఒప్పుకున్నాడు. నా పరుగు తీయాలి, నేను అందుకునేది నేను అందుకోవాలి. దేవుడు ఏదైతే అందుకోమన్నాడో నేను అది అందుకోవాలి. పునాదులు గల పట్టణాన్ని నేను అందుకోవాలి, దేవుణ్ణి అందుకోవాలి. నేను దావీదు దేవుని మనసును అందుకోవాలి. నేను పౌలు గారు ప్రభు ద్వారా దేవుడు నాకు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని అందుకోవాలి నేను. అందుకే నేను గురి ఎద్దకే పరిగెడుచున్నాను, వెనక ఉన్న మరచి. దేవుని పిల్లారా, మరి మాటలన్నీ కూడా పాఠాలుగా ప్రతి ఒక్కరు నేర్చుకొని, మనమందరం నేర్చుకొని, పరుక్కు ఆటంకమైనవి ఏమన్నా ఉంటే దయవుంచి తొలగించుకోండి. మనం అందరం తొలగించుకోకపోతే పరలోకం తొలగిపోతుంది. దేవుని రాజ్యంలో మనం ఉండలేము, దాన్ని స్వతంత్రించుకోలేము. ఇట్టివి చెప్పాడు కదా, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా. దేవుని పిల్లరా, ఇలా మనం ఉంటూ ఎవరైనా సరే అలా చేస్తుంటే వాళ్ళకు వాక్యంతో హెచ్చరించి సరిచేసి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ మన బ్రతుకును ముందుకు తీసుకుని వెళ్ళాలి. మంచిది. మరి ధనరాజు గారు అందించినటువంటి ఒక చక్కటి లైన్లో నేను మిగతా దాన్ని అందించడానికి ప్రయత్నం చేశాను. మీరందరూ విన్నందుకు మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ